ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతులు మరోసారి ఆందోళన బాట పట్టారు. జిల్లాలో పత్తిని కొనుగోలు చేస్తున్న సీసీఐ పత్తి కొనుగోలు నిలిపేసింది. దీంతో ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో రైతులు ఆందోళన చేశారు. వందలాది వాహనాలు ఆగిపోవడంతో ఒక్కసారిగా మార్కెట్ యార్డ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. సీసీఐ అటు మార్కెట్ యార్డ్ అధికారులు నిర్లక్ష్యం చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారడంతో అధికారులు పోలీసులు రంగప్రవేశం చేశారు. విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పత్తి మార్కెట్ యార్డ్ చేరుకుని రైతులకు భరోసా కల్పించారు. హిట్ అండ్ రన్ నేపథ్యంలో లారీ ఓనర్లు వాహనాలు ఆపేశారన్నారు. అంతేకాకుండా జిన్నింగ్ మిల్ అధికారులు నిల్వ చేసిన పత్తి బేళ్ల సరఫరా నిలిచిపోయిందంటూ సీసీఐ అధికారులు పత్తి కొనుగోలు నిరాకరించారని తెలిపారు. అనంతరం పత్తి కొనుగోలు ప్రారంభించారు సీసీఐ అధికారులు. మార్కెట్ యార్డ్లో పత్తి కొనుగోలులో చిన్న ఇష్యూ వచ్చింది. ఎందుకంటే లారీ డ్రైవర్స్ అందరూ హిట్ అండ్ రన్ చట్టం ప్రకారము కొంచెం వాళ్ళకి ఏంటంటే వాళ్ళకును ట్రేడర్స్కి మధ్యలో ఇది అంటే లారీస్ ఇబ్బందితోని కొద్దిసేపు పత్తి కొనుగోలు ఆపేయడం జరిగింది. దాంతో రైతులు సమస్య ఉంటుంది. సో రైతులకు ఇబ్బంది కలగద్దని చెప్పేసి వాళ్ళని ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు సమస్య పరిష్కారం అయింది ప్రస్తుతానికి అయితే. తర్వాత ఫెస్టివల్ తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే అది సెంట్రల్ ఇష్యూ కాబట్టి దానికి ఇక్కడ మనము పరిష్కారం చేయలేము కాబట్టి వాళ్ళకి సంజాయించి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు పత్తి కొనుగోలు స్టార్ట్ అవుతుంది.